షార్ట్ సర్క్యూట్ కారణంతో ఇల్లులు కాలిపోయిన చోటే పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని కోరుతూ కాకినాడ సంజయ్ నగర్ 12వ డివిజన్ ఏఎంజీ స్కూల్ వద్ద బాధితులు జనసేన పార్టీ జెండాలతో నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్తో పాటు పలువురు అధికారులకు వినతి పత్రాలు అందజేసి సుమారు 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం చేయకపోవడంతో ఆందోళన బాట పట్టామన్నారు. సుమారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామన్నారు. అధికారులకు పలుమార్లు పక్కా గృహాలు నిర్మించాలని వినతి పత్రాలు అందించినప్పటికీ న్యాయం చేయకపోగా అన్యాయంగా ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు 2 నెలల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంతో 40 ఇళ్లకు గాను 15 ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో రోడ్డున పడిపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పూర్వీకుల నుంచి తమ కులదైవం బంగారమ్మ గుడిని ధ్వంసం చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల నిర్మాణం చేపట్టకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అమరావతి వెళ్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంజయ్ నగర్ అగ్ని ప్రమాద బాధితులు పాల్గొన్నారు. పడిపోయినా తిరుగుతున్నాం కానీ ఎవరు పట్టించుకుంటలేదు మమ్మల్ని. ఈ రమేష్ని అడిగాం, రమేష్ పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోకపోతే మా ఎలా బతకాలి బాబా, ఆ దెబ్బల్లోనే అలా ఉంటున్నాం. మాబులు పొగులోను మాకు ఎవరున్నారు, ఎవరు లేరు కదా. ఆ బాబు నమ్మాము, ఆ బాబుకి వేసాము ఓట్లు వేసినాడు. ఆ బాబు ఆయన చేస్తాడు మాకు అని అనుకున్నాము. ఇలా చేస్తే మాకేం తెలిసింది బాబు, పాపం కొన్ని ఆ దేవుడు తెలిసిన అతను తెలిసింది. ఇంకా బతుకుతున్నాం కాబట్టి ఏదో తుమ్మపణం సహాయం చేసి మేము ఇక్కడే ఉండేలాగా ఏర్పాటు చేసేలాగా గృహాన్ని మేము మా గృహాలను నిర్మించుకుంటూ కూడా మాకేమీ లేవు, కట్టుబట్టలతో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడే ఉంటాము. ఈ గుడి అమ్మవారి గుడి పాక, ఆ పాక కూడా దహనం, ఆ అమ్మవారిని పాకలో పెట్టుకుంటే ఆ పాక కూడా కాల్ చేశారు. కాబట్టి తినడానికి తిండి లేదు, మాకు ఉండడానికి గృహం లేదు. చిన్నపిల్లలు నేల మీద ఉన్నాం. ఏదో ఎమ్మెల్యే గారు చిన్న తార్పాలన లాంటిది ఇస్తే అందు మీద ఎంతమంది పడుకుంటాం, నెత్తి మీద వేసుకోవాలా, కింద వేసుకోవాలా, మాకు ఏమీ అర్థం కావటం లేదు. పైనుంచి ఎండ, పగలేమో ఉంటే ఎండ ఉంటుంది, తెల్లవారుజామున మంచు ఉంటుంది. రాత్రి ఈ కరెంటు పగలు వెలుగుతుంది చూడండి, పగలు వెలుగుతుంది కానీ రాత్రిలో వెలగటం లేదు, ఆపేస్తున్నారు. మరి దీనికి కనీసం మాకు ఏమీ లేవు, కరెంటు లేవు, ఏమీ లేవు. మంచినీళ్ళకి సదుపాయం అంటే ఏమీ లేదు. మా పరిస్థితి మాకేమీ అర్థం కావట్లేదు. 2 నెలలు అయింది బాబు స్వామి. మాకు దయచేసి మాకు న్యాయంగా, మాకు ఏ గవర్నమెంట్ ఏమి చేయటం లేదు. కనీసం ఉన్నావా, చచ్చావా, బతుకున్నావా, తిన్నావా. పైగా మేము ఏదో 4 పాకలు తాటాకులు వేసుకుని పాకల్లో తింటే వాటిని కూడా అగ్నికి ఆహుతి చేసి వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. జనాన్ని ఇలాగ ఏడిపించడం ఏమన్నా న్యాయమని మేము అడిగితే, మీరు వెళ్ళి ఎమ్మెల్యే కాడ లెటర్ తెచ్చుకోండి అమ్మా, ఎమ్మెల్యే కాడ లెటర్ తెచ్చుకుంటే నేను గుడి ఉంచుతాను అంటున్నాడు. ఎమ్మెల్యే కాడికి వెళ్తే ఎమ్మెల్యే మీరు గుడికి ఎట్టినందుకు వీళ్ళు మీరు అక్కడ ఎత్తాము అది అంటున్నాడు. ఎంగలబడికి వెళ్తాం, మీరు అందరూ బయట